వచ్చేసి ఒక్కటి వచ్చేసి ₹1000 నేను 10 తీసుకోగలను ఈ అమౌంట్తో. అంత వచ్చిందన్నమాట. ఎందుకంటే యూట్యూబ్లో డైరెక్ట్గా చెప్పకూడదంట. అంటే అంత వచ్చింది, పైన కొద్దిగా అమౌంట్ చిల్లర వచ్చిందన్నమాట. 500 అబోవ్ అలా వచ్చిందన్నమాట. వచ్చినాయని కూడా పక్కన ఒక స్క్రీన్ ఫోటో పెడుతున్నా చూడండి. మనకి ఇన్ని దారులు వచ్చినాయన్నమాట. ఇంకా మాటలు రావడం లేదన్నమాట. ఎందుకంటే ఇంకా నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది దొరికింది. అది కేవలం అది మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే. నేను అసలు ఊహించుకోలేదన్నమాట. నేను వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అల్తాఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ 143. ఇంకా ఫైనల్గా నిన్న ఒక షార్ట్ వీడియో తీసినా కదా, మనకు యూట్యూబ్ నుంచి షార్ట్ వచ్చిందని చెప్పినా కదా, అది ఎంత వచ్చింది అనేది ఈ వీడియో అన్నమాట. ఫైనల్గా మనకంటే యూట్యూబ్ నుంచి శాలరీ పడ్డది అన్నమాట. అది ఎంత శాలరీ పడ్డదని చెప్తున్నా. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మనకు వచ్చిన శాలరీ 100% హెల్పింగ్కే ఎక్కువ చేయడానికి చూస్తామన్నమాట. ఇది ఫస్ట్ శాలరీ అన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాత్రం. ఆఫ్టర్ 3 years కష్టం అన్నమాట. ఇది ఇంకా 3 years కష్టం. ఆల్మోస్ట్ దీని గురించి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. ఫైనల్గా నేను ఇంకా ఒక 3 months తర్వాత మానిటైజేషన్ ఇది ఇప్పుడు 3 months అయింది అన్నమాట. మానిటైజేషన్ 3 months తర్వాత మనకు ఫస్ట్ శాలరీ పడ్డది అన్నమాట. అది మనకి ఎంత పడ్డదని, మనకి ఎన్ని డాలర్స్ వచ్చినాయని కూడా పక్కన ఒక స్క్రీన్ ఫోటో పెడుతున్నా చూడండి. మనకి ఇన్ని డాలర్లు వచ్చినాయన్నమాట. $1 వచ్చేసి 85 రూపీస్ అన్నమాట. $1 వచ్చేసి. అలాంటిది మనకి ఎన్ని డాలర్స్ వచ్చినాయి అనేది పక్కన స్క్రీన్ పెడతా చూడండి. ఫైనల్గా ఆల్మోస్ట్ ఒక 1 month అయిందన్నమాట. అంటే మనకు మెయిల్లో వచ్చిందన్నమాట. ఇంకా ఈ టైంలో పలానా టైంలో అమౌంట్ వస్తుందని మనకు మెయిల్లో వచ్చిందన్నమాట. May 26 మనకు అమౌంట్ రావాలి. కాకపోతే కొద్దిగా ఒక 2-3 daysలో వచ్చింది. May 29 ఆ టైంలో వచ్చింది. అది నేనే కొద్దిగా బిజీ ఉండటం వల్ల అమౌంట్ అనేది తీసుకోలేదన్నమాట. సో ఫైనల్గా ఈరోజు అంటే అమౌంట్ తీసుకున్నామాట. ఇప్పుడు తీసుకొని మన బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చినామాట. ఇంకా మాటలు రావడం లేదన్నమాట. ఎందుకంటే ఇంకా నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది దొరికింది. అది కేవలం అది మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే. నేను అసలు ఊహించుకోలేదన్నమాట. నేను ఫస్ట్ శాలరీ తీసుకుంటానా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అది కేవలం మీ వల్లే అన్నమాట. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ మీ ముందు తీసుకొని వస్తా. ఈ వీడియో చూసాం కొత్త వాళ్ళు కానీ మన వ్యూవర్స్ కానీ ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చెప్పినా కదా, ఫస్ట్ శాలరీ వస్తే నేను 100% 70% నేను డొనేట్ చేద్దామని అనుకుంటున్నా అన్నమాట. డొనేట్ చేస్తున్నా కూడా, చేద్దామని అనుకుంటున్నా కాదు, చేస్తున్నా కూడా. 70% డొనేట్ చేసి 30% నేను తీసుకుందామని అనుకుంటున్నా అన్నమాట. అది కేవలం మీ సపోర్ట్ వల్లే. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మనకు నెక్స్ట్ వచ్చే పేమెంట్లో కూడా నేను ఇంకా హెల్పింగ్కే ఎక్కువ వాడతా అన్నమాట. అంటే హెల్ప్ చేయడానికి నేను ఉపయోగిస్తా. కొద్దిగా అమౌంట్ పెట్టుకొని కొద్దిగా అమౌంట్ హెల్ప్ చేయడానికి నేను ఇచ్చేస్తా అన్నమాట. అదే మీ సపోర్టే నాకు కావాల్సింది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ లైక్ చేయండి. చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి 100% నేను 100% ఇంకా మంచి వీడియోస్ మీ ముందు తీసుకొని వస్తా. మీకు నచ్చే వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నమాట. ఫ్యామిలీ వీడియోస్ చాలా అంటే చాలా వీడియోస్ విలేజ్ పరంగా సపోర్ట్ చేసి 100% నేను చేయగలను అన్నమాట. ఫైనల్గా మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇంకా మీకు చూపించబోతున్నా. అది ఇంకా నాకు మాత్రం మాటలు రావట్లేదు అన్నమాట. ఈ హ్యాపీనెస్ కేవలం మీ వల్లే అన్నమాట. మీరు సపోర్ట్ చేసినందువల్లే నేను ఈ స్థాయికి రావడం జరిగింది. అది కేవలం మీ సపోర్ట్ వల్లే. మీరు ఇలాగే సపోర్ట్ చేశారని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఫైనల్గా అమౌంట్ ఎంత వచ్చింది అనేది మీకు చెప్పబోతున్నా. సారీ, ఏమనుకోకండి. అది అంటే ఎంత సోది మాడుతున్నాం అని అనుకోకండి. ఎందుకంటే హ్యాపీనెస్ అన్నమాట. 3 years పడ్డ కష్టానికి ఆ హ్యాపీనెస్ అన్నమాట. అది మీతో షేర్ చేసుకుందామని, ఈ హ్యాపీనెస్ మీతో చెప్పుకోవాలనే కొద్దిగా ఇలా. అందుకోసమే ఏమనుకోకండి, ఎంత సోది మాడుతున్నా అని అసలు అనుకోకండి. ఏమంటే ఫస్ట్ శాలరీ అనేది నా ఫేస్లో కనపడుతుంది, ఆ హ్యాపీనెస్ అనేది. అందుకోసమే చెప్తున్నా అన్నమాట. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకా ఫైనల్గా మనకు ఎంత వచ్చింది అమౌంట్ అనేది చెప్పబోతున్నా అన్నమాట. సో మనకు ఫస్ట్ పేమెంట్ అన్నమాట ఇప్పుడు తీసుకొని వచ్చిన అన్నమాట. బ్యాంక్ నుంచి పొద్దున్నే ఎమ్మెల్యేకి వెళ్ళి తీసుకొచ్చిన అన్నమాట. ఫస్ట్ పేమెంట్ ఇంత అన్నమాట. ఎంత అనేది మీకు క్లారిటీగా చెప్తా అన్నమాట. కానీ
ఈ పేమెంట్ కోసం ఆఫ్టర్ 3 సంవత్సరాలు కష్టపడ్డా ఈ పేమెంట్ కోసం. అది కేవలం మీరు సపోర్ట్ చేసినందువల్లే అన్నమాట. అలా మీ సపోర్ట్ వల్లే నేను ఈ అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఎంత వచ్చింది అనేది ఇప్పుడు చెప్పబోతున్నా. కానీ ఆ హ్యాపీనెస్ అనేది వేరుందన్నమాట. నేను పడ్డ కష్టానికి ఈ ప్రతిఫలం వచ్చిందన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా మనకు ఇంకా చాలా పేమెంట్స్ అనేవి వస్తాయి. అది మీరు సపోర్ట్ చేస్తే 100% మీ ముందుకి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొని వస్తా. ఫైనల్గా మనకి ఎంత వచ్చింది అమౌంట్ అంటే అది డైరెక్ట్గా చెప్పకూడదు అన్నమాట. మనకి ఇంత వచ్చిందని డైరెక్ట్ యూట్యూబ్లో చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్న ఈ బ్రాస్లెట్ వచ్చేసి 1000 రూపీస్ అనుకోండి. ఇలాంటివి నేను ఈ అమౌంట్తో 10 కొనుక్కోగలను అన్నమాట. అర్థమైందా? ఇది వచ్చేసి ఒక్కటి వచ్చేసి 1000 రూపాయలు. ఇలాంటివి నేను ఈ అమౌంట్తో 10 కొనుక్కోగలను అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది వచ్చేసి 1000 రూపాయలు. ఇలాంటివి నేను 10 తీసుకోగలను ఈ అమౌంట్తో. అంత వచ్చిందన్నమాట. ఎందుకంటే యూట్యూబ్లో డైరెక్ట్గా చెప్పకూడదంట. అంటే అంత వచ్చింది, పైన కొద్దిగా అమౌంట్ చిల్లర వచ్చిందన్నమాట. 500 అబో అలా వచ్చిందన్నమాట. ఇక ఇలాంటిది ఇది వచ్చేసి 1000 రూపాయలు. ఇలాంటివి ఈ పేమెంట్తో నేను 10 తీసుకోగలను. పైన 500 చిల్లర వచ్చిందన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్న క్లారిటీ. ఎందుకంటే డైరెక్ట్గా యూట్యూబ్లో చెప్పకూడదని చెప్పారన్నమాట. అందుకోసమే ఇలా చెబుతున్నా. ఇక కేవలం మీ సపోర్ట్ చేసినందువల్లే నాకు ఈ ఫస్ట్ శాలరీ అనేది వచ్చిందన్నమాట. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొని వస్తా. ఈ ఫస్ట్ శాలరీ 100% నేను డొనేట్ చేస్తున్నా. 70% నేను డొనేట్ చేస్తున్నా. మిగతా 30% నేను తీసుకుంటున్నమాట. అది మీ సపోర్ట్ వల్లే 100% మేము ఇంకా మంచి మంచి వీడియోస్ హెల్పింగ్ కూడా చాలా తీస్తా. మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి. 100% నేను చేస్తామన్నమాట. ఫైనల్గా ఇదన్నమాట. అది కేవలం మీరు సపోర్ట్ చేసినందువల్లే మనకు ఈ అమౌంట్ అనేది మనకు ఇప్పుడు ఈ నా చేతిలో ఉందన్నమాట. అది మీ సపోర్ట్ వల్లే. మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ చెబుతా. ఇది వచ్చేసి 1000 రూపీస్. ఈ బ్రాస్లెట్ వచ్చేసి 1000 రూపీస్. ఇలాంటివి 10 తీసుకోగలను ఈ అమౌంట్తో. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నా. పైన 500 చిల్లర అన్నమాట వచ్చిందన్నమాట. అర్థమైందని అనుకుంటున్నా. ఇలాంటి పేమెంట్స్ మనం ఇంకా చాలా తీసుకుంటాం ఖచ్చితంగా. అది మీరు సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ హెల్పింగ్ కూడా చేస్తాను అన్నమాట. 70% డొనేట్ చేద్దాం అని అనుకున్నా కదా, అనాథ ఆశ్రమానికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియో కూడా వస్తుంది. అలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా వస్తాయని ఊహించుకుంటున్నా. ఖచ్చితంగా వస్తాయి కూడా, అది మీరు సపోర్ట్ చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫైనల్గా ఇది కేవలం మీ సపోర్ట్ వల్లే నేను ఈ శాలరీ అనేది తీసుకున్నా అన్నమాట. అది కేవలం మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అన్నమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ ఫర్ మీ సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ పేమెంట్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.